కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి కొడాలి నాని కబ్జా చేసిన 9 ఎకరాల భూమిని బాధితులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో గడ్డం గ్యాంగ్ అరాచకాలను ప్రజలు ఎదిరించడం ప్రారంభించారు. కబ్జా చేసిన భూమి చుట్టూ వేసిన కంచెలను బాధితులు 2 జేసీబీలతో తొలగించారు. రైట్, గుడివాడకి సంబంధించిన ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాజీ మంత్రి కొడాలి నాని కబ్జా చేశారు అని చెప్తున్నటువంటి 9 ఎకరాల భూమిని బాధితులు స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? సునీల్, మనం చూసినట్లయితే గుడివాడలోని కొడాలి ఏదైతే ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని 9 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ కూడా గుడివాడలోని కొంతమంది బాధితులు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క భూమి ఏదైతే ఉందో దాని చుట్టూతో కూడా పరదా కట్టున్నటువంటి వీడియోలు అయితే ఆ పరదాలు తొలగిస్తూ 2 జేసీబీలతోటి వాటిని తొలగించినటువంటి పరిస్థితి. కొడాలి నాని అరాచకాలు నశించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి. బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశాడు, ఇదేంటని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు కూడా పెట్టి వేధించాడంటూ కూడా నిందితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. న్యాయం కోసం పోలీసుల్ని వేడుకున్నామని, కోర్టులను ఆశ్రయించామని, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాం, అయినా మాకు న్యాయం దక్కలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎనిగండ్ల రాము వల్లనే మాకు న్యాయం జరిగిందంటూ కూడా ఆ బాధితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే గుడివాడలో నిన్న చూసినట్లయితే కనుక కొడాలి నాని ఇంటి పైన దాడి, ఈ రోజు చూసినట్లయితే మాత్రం కొడాలి నాని భూమిని ఆక్రమించాడు, దాన్ని మేము విడిపించుకున్నాము ఎనిగండ్ల రాము వాళ్ళంటూ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉన్నాం. మొత్తం మీద చూసినట్లయితే కొడాలి నానికి ఆక్రమణలు నుంచి అధికారుల ద్వారా కావచ్చు, ఎనిగండ్ల రాము ఆధ్వర్యంలో కావచ్చు, తమ భూమి తనకు దక్కిందంటూ కూడా బాధితులు అయితే వాయిస్ కోడ్ ఇవ్వడం కూడా జరిగింది. సునీల్, రైట్, సాంబశివరావు. ప్రజలందరికీ శుభదినం. ఆ సందర్భంలో మాకు గుడివాడ ప్రజలకు కూడా ఎవరైతే ఈ కొడాలి నాని అరాచకత్వానికి మరి భూ కబ్జాలకు బలైన వాటాదారులు ఉన్నారో, ఎవరైనా ప్లాటుదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ స్వతంత్రం వచ్చిన రోజులాగా ఇవాళ ఈరోజు అందరూ వచ్చి ఏవైతే ఆయన అధికారంతో, మందబలంతో, అర్ధబలంతో, రౌడీయిజంతో అధికారం ఉందని అధికార బలంతో ఈ ఎవరైతే 7 ఎకరాల ఫ్లాట్లు 60 మంది ఫ్లాట్లు లాక్కుని పొట్టలు కొట్టాడో అదే ప్రజల వల్ల ఈ రోజున సంతోషంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మీద వాళ్ళ మాకు ఈ న్యాయం జరగటానికి ఆసన్నమైంది. మరి ఫస్ట్లో ఇది 1982లో మరి ఇది ఈ ఆదిశేష్ కుమార్ అనే అతను అమెరికా చదువులకి వెళ్ళేటప్పుడు ఒక పౌరాపటాన్ని ఇవ్వటం జరిగింది. ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు కానీ ఏదన్నా కానీ ఆయన అన్న ఈశ్వర కుమార్ గారు అమ్ముకునేటట్టు పౌరాపటాన్ని ఇవ్వటం జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈశ్వర కుమార్ గారు ఫ్లాట్లు వేసి అమ్మిన తర్వాత 10 ఏళ్ళకి ఆయన ఇండియా వచ్చి నా స్థలం పోయింది, నా పొలం పోయింది అని వచ్చి ఫ్లాట్ల యజమానుల మీద తిరగబడటం జరిగింది. మరి అప్పుడు అందరూ ఫ్లాట్లు యజమానులు వెళ్ళి మరి మీకు నష్టంగా జరిగితే మేము బాధ్యం కాదండి, మేము కొనుక్కున్నామని అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్తే నాకు తెలియదు, నా పొలం పోయింది, నాకు కనపడలేదంటే మరి ఏం చేయమంటారంటే పరిష్కారం మూలంగా మీరు కొన్న ఫ్లాట్లో మాకు సగం ఫ్లాట్ ఇవ్వమంటం జరిగింది.